కునే వాళ్ళకి ఇస్తే చీఫ్ అండ్ బెస్ట్ గా ఇచ్చేయచ్చు డైరెక్ట్ గా అయితే ప్రభుత్వం తరఫున. కానీ అది కాదు, పక్క రాష్ట్రాలకు అమ్ముతాం. తెలంగాణలో ఇసుక తక్కువ ఉంటుంది ఉత్పత్తి, మనం అమ్ముతాం. తమిళనాడు ఇసుక తక్కువ ఉత్పత్తి ఉంటుంది, మనం అమ్ముతాం. కర్ణాటకకు కూడా వెళ్తాయి, తిరుపతి ఏరియాలో ఇవన్నీ కర్ణాటకకు కూడా పోతాయి. ఇది ఆపలేమా? హైవేల మీద సీసీ కెమెరాలు పెడితే ఆపలేమా? లేదా ఇసుక రీచ్ల దగ్గర సీసీ కెమెరాలు పెడితే ఆపలేమా? ఏఐతో చూస్తున్నాం, ఏఐలో నేనే మొట్టమొదటి. అది కూడా రేపు భవిష్యత్తులో చెప్తారు, సెల్ ఫోన్ నేనే కనుక్కున్నట్టు ఏఐ కూడా నేనే కనుక్కున్నా. నువ్వు ఏఐతో ఆల్రెడీ తిరుమల కొండ మీద ఉన్నటువంటి కంపార్ట్మెంట్ లో ఉన్న జనాలు సీసీ కెమెరాలు ఉంటాయి, ఏఐతో పీకేది ఏంది అందులో? ఏఐతో చూస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఒక్కసారి మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, తిరుపతి జిల్లా ఎస్పీ గారు, అనంతపురం జిల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏఐతో ఖాళీ స్థలాల ఏరియాలో దీంతో చెక్ చేపిస్తున్నారు. ఇది డ్రోన్స్తో. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందిగా, అక్కడ కనబడిపోతుంది కదా. ఇసుక అట్లా కనబడదా? ఏ రీచ్ దగ్గర ఏం జరుగుతుందని. చంద్రబాబు గారి ఇంటి వెనకాల ఇసుక కృష్ణానదిలో తీయచ్చా తీయకూడదా? రూల్ ప్రకారం నది లోపల తీయకూడదు ఇసుక. నది లోపల నువ్వు ఆ పక్కన, ఎందుకంటే దీవి ఉంది కాబట్టి, భవానీ ఐలాండ్ ఉండగా తీయకూడదు. ఎందుకంటే ఆ ఇసుక తీసేసిన తర్వాత మట్టి